జై శ్రీరామ్. ఈరోజు నిన్న కట్ చేసిన డ్రెస్సును కుడదాం. ఎలా కుట్టాలో చూపెడతాను. ముందు మనమంతా లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగు వేసి డ్రెస్ కట్ చేసాం. అది తీసి నిదానంగా ముందు భాగం వెనుక భాగం చూసుకొని వెనుక భాగం పక్కన పెట్టేసి ముందు భాగం కుడదాం. ముందు భాగం కుట్టేప్పుడు దానికి ఏమేం కావాలో అవి ఒకటి దగ్గర చూసుకుందాం. ఒకటి నెక్ పీసు, ముందు డిజైన్ ఉంది, ఆ డిజైన్ పీసు చూసి దాన్ని పక్కన పెట్టుకుందాం. ఎంతవరకు అవసరం మనకు, మన పొడవు ఎంత చూసుకొని దాన్ని అక్కడికి కట్ చేసుకుందాం. ఇక్కడి వరకు దాన్ని కట్ చేసి ఇంకా స్టార్ట్ చేద్దాం. భుజాలు ఫస్ట్ వేద్దాం, ఆ తర్వాత నెక్ వేద్దాం. లైనింగ్ పీసు, డ్రెస్ పీసు రెండు అంటే కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు చేసుకోండి. ఇలా మీకు సరిగా చేసుకోవడం రాదు అనుకుంటే పోగు కుట్టుకోండి, లేదా గుండు పిన్నులు పెట్టుకోండి చుట్టూ. అలా పెట్టినా ఈజీగా అవుతుంది. మీకు అలా పెట్టాలనుకున్నాను కానీ ఎందుకో మర్చిపోయా. ఇలా అంటే అలవాటు కదా మనకు స్పీడ్గా కుట్టేయడం, అలా కుట్టేస్తూ వెళ్ళిపోయాను. రేపు మళ్ళీ అది చూపిస్తాను. గుండు పిన్నులు చుట్టూ పెట్టడం ప్లస్ చేయితో కూడా ఎలా కుట్టుకోవచ్చో చూపెడతాను. ఇప్పుడు భుజాల మీద ఒక స్ట్రేట్గా కుట్టేసుకోండి, అంటే జాయింట్ చేయడం. లైనింగ్ ప్లస్ డ్రెస్ పీస్ జాయింట్ చేసుకోవడం అన్నమాట. రెండు పీసులు జాయింట్ అయిపోయాయి. తర్వాత దాన్ని విడతీసి మనకు ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్, ఇంకా రకరకాల డిజైన్స్ ఉంటాయి. దీనికి మాత్రం ఆ చిన్న పీస్ వచ్చింది, ఆ చిన్న పీస్ను అలా వేసేస్తాం. పైనుంచి ఇంకా అది కదలకుండా ఉంది కదా, ముందైనా ఇది కుట్టుకోవచ్చు, తర్వాత అయినా అది కుట్టుకోవచ్చు. నెక్ పీసు ఇప్పుడు అన్ని మూలలు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకొని, అప్పుడు పొడవు మనకు సరిపోయిందా లేదా కూడా చూసుకొని, పొడవు సరిపోయేంతకంటే ఎక్కువనే ఉంచుకోవాలి. ఎప్పుడు మనకి ఇలా పట్టి చూసినప్పుడు ఎక్కువ ఉన్న పీస్ కట్ చేసేసి మనం మిషన్ మీద పెట్టి కుట్టేయచ్చు. ఎప్పుడు కొంచెం ఎక్కువే ఉంచుకోవాలి. మనకు తగ్గిపోయిందనుకో అప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని కట్ చేసుకునేటప్పుడు కాస్త ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచుకోండి. పట్టి చూసి కుట్టేటప్పుడు కుట్టేసుకోండి. ఎప్పుడు పాదం మందం మాత్రమే కుట్టాలి, ఎక్కడ కుట్టినా అది చూసుకోండి. కనిపిస్తుందా? మూలకు వచ్చేంత వరకు స్ట్రేట్గా కుట్టండి. మూల వచ్చిన తర్వాత మాత్రమే టెన్షన్ ఎత్తి స్ట్రేట్గా మళ్ళీ తిప్పుకోండి. ఎలా ఉందో మన నెక్ డిజైన్ అలా. మళ్ళీ మూల వచ్చేంత వరకు అలాగే స్ట్రేట్గా కుట్టండి. మళ్ళీ మూల వచ్చిన తర్వాత దాన్ని ఆపి టెన్షన్ మార్చి, అంటే మనకు తిరగాలి కదా, సూది లోపల ఉన్నప్పుడు తిప్పొద్దు,
సూది లోపల ఉన్నప్పుడే తిప్పాలి, పైన ఉన్నప్పుడు తిప్పకూడదు. టెన్షన్ కొంచెం ఎత్తి ఇలా అన్నామనుకో అప్పుడు సూది జరిగిపోదు, లేదా మనకు అక్కడ కుట్టు జరిగిపోతుంది. టెన్షన్ ఎత్తుతాం కదా, అందుకని సైడ్ జరిగిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే సూది కింద ఉన్నప్పుడే కొంచెం జరపండి. సూది కదలొద్దు, జాగ్రత్త. మొత్తం కుట్టడం అయిపోయింది. ఇప్పుడు దాన్ని అంటే పట్టి ఉండేట్టు ఒక సైడ్ తిప్పి అప్పుడు దానిపై నుంచి గట్టిగా కుట్టేసుకోండి ఒకటి. పైనుంచి కుట్టే కుట్టు ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. తిప్పి కుట్టాలి కదా, అందుకని. ఇప్పుడు మనకు పైనే ఉంది, దాన్ని అటు తిప్పి కుట్టాలి. మూలల మీద చిన్న మార్క్ పెట్టుకోండి, అంటే కట్ చేసుకోండి చిన్నగా. కుట్టు తగలొద్దు, కుట్టు తగలకుండా కొంచెం కట్ చేసుకోండి. నిజానికి కత్తెర కొన బాగా తెగాలి. ఇది కొన కొంచెం దెబ్బతినింది కనుక నేను ఎక్కువ పెట్టినట్టు కనిపిస్తుంది మీకు. కత్తెర అంత పెట్టకూడదు, కొనకు మాత్రమే షార్ప్గా ఉన్నది చూసుకోండి. ఇది ఏదో అయిపోయింది దానికి, ఎక్కువ కొనకు తెగట్లేదు, అందుకని ఎక్కువ కత్తెర పెట్టినట్టు అనిపిస్తుంది. ఎక్కువ పెట్టొద్దు, జాగ్రత్తగా కట్ చేసుకోండి. మూలలు కూడా ఇప్పటి వరకు కుట్టినట్టే జాగ్రత్తగా మూల తిప్పి కుట్టుకోండి. డిజైన్ వేసేటప్పుడు నిదానంగా కుట్టారంటే మీకు డ్రెస్ బాగా కుదురుతుంది. కంగారు పడితే అదేదో డిజైన్ చెడిపోతే డ్రెస్ అంతా చెడిపోయినట్టుగా ఉంటుంది. డిజైన్ ఎందుకు ఫస్ట్ అనుకుంటున్నారా? అక్కడ ఉన్నది ముందు అదే కనుక మీకు అదే చూపిస్తున్నాను. ఇప్పుడు అన్నీ డ్రెస్లకి ఇలాగే ఏదో ఒక డిజైన్ వస్తుంది కదా, అందుకు. ఇలా లోపలికి మొత్తం మలిపేసి, అంటే మనం ఎంత వెడల్పు పెడతామో చూసుకొని అంత వెడల్పు మందం మలిపి ఆ లోపలికి కుట్టు వేసుకోండి కొనకి. ఎందుకంటే బెల్ట్కి మళ్ళీ మలిపి కుట్టుకోవడాన్ని చేతి మీద కుట్టే ఎప్పుడు కష్టపడకుండా ఉండాలంటే ఇప్పుడే కుట్టేసి పెట్టుకుంటే ఇంకా అప్పటికి మళ్ళీ ఇబ్బంది ఉండదు, అందుకు. అంటే ఇప్పుడు వేసిన నెక్ పీస్ మొత్తం రౌండ్ అంతా కూడా అలాగే మనం డబ్బా వేసాం కదా, ఒకసారి ముందు భాగంది, ఒకసారి ఒక సైడ్ది, ఒకసారి ఇంకొక సైడ్ది వేసేసుకుంటే మొత్తం అంటే మనం ముందు భాగం మొత్తం అయిపోతుంది. చూస్తున్నారు కదా నా ఛానల్ బాగుందా? నిన్న కటింగ్ అంతా నచ్చిందా? మీకు కుట్టడం కూడా ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్ చూపిస్తాను. ఎంతోమంది నేర్చుకున్న వాళ్ళు ఇళ్ళల్లో కుట్టుకొని, అంటే వేరే వాళ్ళకు ఇవ్వకుండా వాళ్ళు కుట్టుకుంటూ వేరే వాళ్ళవి కూడా కుడుతూ కొంతమంది షాపులు కూడా పెట్టుకున్నారు. వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళకు తీరిక దొరికితే షాప్ పెట్టుకోవచ్చు. షాపు అంటే నలుగురి ముందు మనం ఉండాలి అనుకున్నప్పుడు అలా కాకుండా ఇంట్లోనే కుడతాను అనుకుంటే ఒక నలుగురికి, ఒక ఫ్రెండ్స్కి ఇలా చెప్తే, అంటే మీకు అవసరం ఉంటే అలా ఫ్రెండ్స్ కూడా చెప్పుకుంటూ మనం కుట్టుకోవచ్చు. మనకు తీరిక దొరికిన టైం కదా, ఎవరు ఆఫీస్కి వెళ్ళాలి, ఈ 10 గంటలకే వెళ్ళాలి, 9 గంటలకే వెళ్ళాలి, పరిగెత్తాలి, ఇలాంటి పని అవసరం ఉండదు. మనకి ఇంటికి వస్తారు, మనతో మాట్లాడతారు, అవి ఇస్తారు. మనం వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవచ్చు. మనకు తీరిన టైంలో అప్పుడే కుట్టాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు మనకు పనంతా అయిపోయినాక మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఎప్పుడైనా కుట్టుకోవచ్చు. దీనికి సౌకర్యం. ఇంట్లోనే ఉండి ఇంకొకరితో బాధపడేది ఉండదు కదా, ఎప్పుడైనా కుట్టుకోవచ్చు. అందుకే కుట్టడం అనేది రావాలి అందరికీ అని చెప్తున్నాను.
ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే తప్పకుండా ఇలాంటివి నేర్చుకోవాల్సిందే, ఎప్పుడో ఒకప్పుడు కుట్టుకోవాల్సిందే. మనం టైలర్ షాప్కి ఇచ్చిన వాళ్ళు మన టైం మీద ఇవ్వరు. మనకు వచ్చిందనుకో ఎప్పుడైనా కుట్టుకోవచ్చు. ఏ రాత్రి ఒక గంట సేపు కూర్చున్నామంటే అయిపోతుంది కదా. అలా కుట్టేసుకుంటారని ఇలా నేర్పిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. నిదానంగా నేర్పిస్తున్నాను కదా, నిదానంగా కుడుతున్నాను. ఎందుకంటే ఏదో స్పీడ్గా ఇలా పెట్టేశాను అలా అయిపోయింది అన్నట్టు కాకుండా, నేను కుట్టే ప్రతి కుట్టు జాగ్రత్తగా అంటే నిదానంగా కుడితేనే మీకు నిదానంగా కనిపిస్తుందని. ఏదో అటు ఇటు కంగారు పడ్డట్టు కాకుండా మీకు చూపెట్టాలని ఇలా నిదానంగా చూపెడుతున్నాను. జాగ్రత్తగా నేర్చుకోండి. ముందు డిజైన్ అంతా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్ది అయిపోయింది. డిజైన్ కూడా పిన్ పెట్టుకొని కుట్టేసుకుంటారు కదా. కుట్టేసుకున్న తర్వాత సైడ్స్ ఉంటాయి, ఆ సైడ్స్ అంతా లైనింగ్ జాయింట్ చేసుకోండి. ఇంకా మొత్తం అంటే బాడీ మొత్తం లైనింగు ప్లస్ డ్రెస్ది చుట్టూరుగా రౌండ్ అంతా కుట్టేసుకోండి. అప్పుడు డ్రెస్ కుట్టడం ఈజీగా అయిపోతుంది. వెనుక భాగం మళ్ళీ రేపు చూపిస్తాను. ఒకేసారి అన్నీ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. చూపిస్తాను, చూస్తూ ఉండండి. నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పటి నుండి ఎన్నో రకాల డిజైన్స్ కుట్టుకోవచ్చు. ఒకటంటూ మనకు వచ్చిందంటే ఎన్నో రకాల డిజైన్స్ కుట్టుకోవచ్చు, ఏవైనా కుట్టుకోవచ్చు. మీకు చిన్న చిన్న ఫ్రాకులు, గాగ్రాలు, లంగా జాకెట్టు, ఇంకెన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. మీకు ఇంకేమన్నా కావాలంటే వాటి పేర్లు కూడా చెప్పండి. మీకు ఎలా కావాలో అలా కూడా చూపిస్తాను. అంతా జాయింట్ చేసుకోమని చెప్పాను కదా, అంతా జాయింట్ చేసుకోండి. ఇలా మిషన్ మీద మీకు జారిపోతుంది అంటే రేపు ఇంకొక పద్ధతిలో చూపిస్తాను, ఈజీగా అయ్యేట్టు. ఇలా సూదిలో దారం ఊరికే ఊడిపోతూ ఉంటే ఒక ట్రిక్ అన్నమాట. చిన్న పీస్ పెట్టి దాన్ని కుట్టేసి పెడితే మనకు ఊడిపోదు. మనకు ఒక పీస్ నుంచి ఒక పీస్ జాయింట్ చేస్తున్నప్పుడు ఊరికే మారిపోతూ ఉంటాం కదా, అక్కడికి దగ్గరికి కట్ చేసామనుకో ఊడిపోతుంది సూదుల దారం, అంటే చిన్నగా అయిపోతుంది కదా. అందుకని వేరే ఇంకో చిన్న పీస్ అక్కడ పెట్టేసి దాన్ని మనం అక్కడ కట్ చేసుకుంటే ఆ పీస్ మీద కుట్టి ఉంటుంది కనుక పట్టుకొని ఉంటుంది, దారం ఊడిపోదు. చిట్కా బాగుంది కదా. దాన్ని వెంటనే కుట్టేటైతే ఇబ్బంది ఉండదు. అక్కడికి కట్ చేయాల్సి వస్తే మాత్రం సూదిలో దారం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదొకటి. చూసావా, ముందు డిజైన్ వేయడం అయిపోయింది, సైడ్స్ కుట్టడం అయిపోయింది, నెక్ కుట్టడం అయిపోయింది. ఇంకా వెనుక భాగము నెక్ వేసుకోవాలి, వెనుక పిరీట్లు వేసుకోవాలి, సైడ్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుందాం. నెక్ మీకు సరిగా చూసారా, సరిగా కుదిరిందా లేదా ఒకసారి మళ్ళీ చూడండి. కనిపిస్తుంది కదా. రెండు సైడ్లు కుట్టాలి. అప్పుడు బాగా మనకు హెమ్మింగ్ చేసినప్పుడు బాగా కుదురుతుంది. అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. మూలలు మనం మూలగానే కట్ చేసాం కదా, ఆ మూల మీద అలా ఉంచితే సరిపోతుంది. అక్కడ రౌండ్ తిరగొద్దు. ఇలా హెమ్మింగ్ చేసుకుందాం. ఎక్కువ రఫ్గా అనలేకపోయాను కనుక అది తిరిగిపోతుంది కదా. ఎక్కువ గట్టిగా ఇలా ప్రెస్ చేసేస్తే వస్తుంది. అది ఇలా ఉంటుంది ఇక అయిపోయిన తర్వాత కదా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇది చాలు. రేపు చూపిస్తాను ఇంకొక రకంగా.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో.